మనం మన టీవీ ద్వారా మనం తెలియజేద్దాం. నీ పేరేంటి? కానుమూల సత్యనారాయణ. ఏ ఊరు? సుగుల్లంక. ఇంతకుముందు ఏం వేసావు నువ్వు? మొట్ట తోట కంద కౌలు తీసుకున్నావా లేకపోతే సొంతంగా? మీ సొంత పొలమేనా? సొంత పొలమేనండి. సొంత పొలమేనా? ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. మీ సొంత పొలమేనా లేకపోతే కౌలు తీసుకున్నారు? సొంత పొలం. ఎన్ని ఎకరాలు మీది? ఎకరం. ఓకే. ఇప్పుడు విత్తనాలు వల్ల మీకు నష్టాన్ని మీరు పూడ్చుకుంటారా? సంతోషంగా ఉందా? బాగా పండితా. సోమవారం మంచి పని చేశారా? బాగా చేశారు. విత్తనాలు ఏం చేస్తారు? సరిపోతాయి. సరిపోతాయి మీకు? సంతోషం. మీ పేరేంటి చెప్పమ్మా? ఏ ఊరు చెప్పండి? సుగ్గల్లంక అండి. కూడేటి నగేష్ సుగ్గల్లంక కూడేటి రాజలక్ష్మి. నీ పేరేంటమ్మా? సుగ్గల్లంక దాది పుట్లమ్మ. ఇంత ముందు మీరు ఏమేశారు పైరు ఇక్కడ? మేము ఎకరాలకు వేసారు. 2 ఎకరాలు అయితే 2 ఎకరాలు పోయింది. మొత్తం పండిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమేద్దాం? ఇప్పుడు మొక్కజొన్న వేద్దాం అనుకుంటున్నామండి. ఎన్ని ఎకరాలకు ఇచ్చారు మీకు ఇది? నాకు మా కొడుకు ఇచ్చారు. పంటకి సరిపోతాయి? సరిపోతాయండి. మీరు నష్టాన్ని దీంట్లో పూడ్చుకుంటారా మీరు? ఈసారి విత్తనాలని మేము అంటున్నాం కదా, 50 క్వింటాల కనుక ఎకరానికి పండిస్తే బహుమతి ఇస్తామని. పండిద్దామని ఉంది భగవత్ సాయం. తప్పకుండా పండించి చక్కగా 2 బహుమతులు పొందుదిరిగాని. అట్లాగే స్వామివారి మంచి పని మీకు చేసి మీ గ్రామానికి వారు చాలా మంచి పని చేశారు మాకు. మీకు ఇలాగే ప్రభుత్వం వారు మిగతా వాళ్ళు కూడా దీన్ని చూసి మీకు వరద గురించి చెప్పండి. మీకు ఎంత నష్టపోయారు? ఈ గ్రామం ఎలా నష్టపోయింది? దాదాపు ఒక రైతుకు వచ్చేసి 4 లక్షలు నష్టపోయారు. ఈ గ్రామం ఎలా నష్టపోయింది? ఒక రైతు 4 లక్షలు ఖర్చు అయిపోయిందండి పెట్టుబడి. బాగా అయిపోయింది. ఒక్కొక్క రైతుకి 4 లక్షలు ఖర్చు అయిపోయిందండి పెట్టుబడి. కానీ ప్రభుత్వం మాకు తోటికి చాలా కాల గురించి పడుచుకునే లేరు, రాసిన లేరు. కానీ ప్రభుత్వం మాకు తోటికి చాలా కాల గురించి పడుచుకునే లేరు, రాసిన లేరు. దుప్పట్లో కలర్స్ అసలు ఇచ్చిన కూడా లేరు. మంచి కరువులో కూడా చదువుకున్నారు. బియ్యము దుప్పట్లో కలుస్తున్నారు. ఈ మంచి కరువులో కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి మీకు ఇవ్వటం సంతోషంగా ఉంది. అది మాకు అందరికి అందినయా విత్తనాలు? మీకు ఇవ్వటం సంతోషంగా ఉంది. అందరికీ సంతోషం. అందరికి అందినయా విత్తనాలని? అందరికీ సంతోషం అండి. అందరికీ సంతోషం. స్వాముల వారి చేతులు తిత్తే బాగుపడుతుంది. అందుకని జనం అందరూ కూడా ఆ విత్తనాల కోసం ఆశపడి తీసుకుంటున్నాం. అది ఎకరానికి 50 బస్తాలు కడగ మాకు బాగా నమ్మకం ఉంది. పండియాలే ఉందా మాకు దండి పండుద్ది గ్యారెంటీగా. చాలా సంతోషం బాబు. నా పేరు సుగ్గన మల్లేశ్వరరావు, సుగ్గలంక సర్పంచ్ని. నేను కొల్లూరు మండలం మాది. ఈరోజు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చాలా సహాయం చేస్తున్నాయి. అది అంతేకాకుండా మా మీద ప్రేమతోటి, దయతోటి, జాలితోటి చిన్నజీర స్వామి, అహోబిలం స్వామి వారు వచ్చి మాకు కావేరీ స్పీడ్స్ ద్వారా వనజా భాస్కరరావు గారు, వాళ్ళ సహచరుడు రాంబాబు గారు వచ్చి గొప్ప సహాయాన్ని అందిస్తున్నారు. ఇలాగే ఇంకా కొంతమంది స్పీడ్స్ కంపెనీ వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే రైతులు పంటలు బాగా మంచిగా పండించుకుని ఎదుగుతానికి బాగా అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ, ఈ విత్తనాల కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు కౌలు చేసే వాళ్ళ పొలాన్ని మామూలుగా సొంతం చేసుకుంటున్నారు? మాకు పొలం ఉంది, సొంతంగా వేసుకుంటున్నాము. మాది పోయింది పసుపు ఎత్తేను. అది పసుపు ఎత్తే పోయింది. మళ్ళీ మామూలుగా ఇప్పుడు మోజాన్ని వేసుకుంటాం. మినుము ఎత్తే పోయింది. మినుము కూడా మా పురుగు నాకేసింది. మామూలుగా మళ్ళీ మోజాన్ని వేసుకుందామని తీసుకున్నాం. ఎన్ని నెలల్లో మీకు పంట వస్తుంది? ఇది ఇంకా 3 నెలలుగా వస్తుందండి. నష్టపోయిన పంటను దీంతో కొంత భర్తీ చేసుకుంటారా? కొంతవరకు వచ్చింది కానీ రాదండి. పోయిన పంట రాదు మాకు. ఊరు పేరు? సుగ్గునలంక. మీరు సొంత పొలమైనా కౌలు చేస్తున్నారా? సొంతదే. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. ఎంత నష్టపోయారు ఈ సంవత్సరం ఈ వరద వల్ల? 4 లక్షలు నష్టపోయారు. మరి ఇప్పుడు మీకు ఇచ్చింది సరిపోతుందా? చాలు. మరి మిగిలిన విత్తనాలు ఎలా తీసుకుంటావు? సబ్సిడీ మీద ఇప్పుడు కావేరీ సీడ్స్ వాళ్ళే మీకు సబ్సిడీలో తక్కువ రేటుకి ఇస్తున్నారు. ఆ విత్తనాలే మీరు తీసుకుంటారు కదా? ఏం పేరు మీది? సుగ్గన శ్రీనివాసరావు అండి. ఏ ఊరు? సుగ్గలంక. కౌలా సొంత పొలమేనా? సొంతం కౌలు ఒక 1/2 ఎకరం. 1 ఎకరం కౌలు, 1 ఎకరం సొంతం. ఎంత నష్టపోయాను? ఒక 50,000 దాకా నష్టపోయామండి. ఎవరైనా మీకు ఇట్లా విత్తనాలు సబ్సిడీలో కానీ ఉచితంగా ఎవరైనా ఏ సంస్థల వాళ్ళు గవర్నమెంట్ ఎవరైనా ఇచ్చారా? ఇవ్వలేదండి. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇది మరి మేలు చేశారండి. స్వామివారి మంచి పని చేశారు. జాగ్రత్తగా విత్తనం మంచి పంట పండిస్తారా? మంచి పంట పండిస్తామండి.
నీ పేరేంటన్నా? మల్లికార్జునరావు. ఏ ఊరు? ఈ సుక్కలంక. ఎన్ని ఎకరాలు నష్టపోయావు నువ్వు? 4 ఎకరాలు. పంట ఏమేసావు నువ్వు? పంట అరట్లు, పసుపు, కంద. ఈ వరదకి ఏం దెబ్బతిన్నాయి? మొత్తం పోయినాయండి. సుమారు ఎంత నష్టం? నాకు 2 లక్షల రూపాయలు నష్టం. మరి ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకుంటావు నువ్వు? ఎట్లా ఇదే మళ్ళీ పైర్లు వేసుకున్నాయి. మరి పెట్టుబడికి డబ్బు ఉందా మీ దగ్గర? తిరిగి మళ్ళీ అప్పులు తెచ్చుకోవాల్సిందేనా? అప్పులు తెచ్చుకోవాల్సిందేనండి. మరి గవర్నమెంట్ వాళ్ళు ఏమి విత్తనాలు కానీ ఏమన్నా ఫ్రీగా ఇచ్చారా మీకు? ఇంత మట్టుకు ఏమీ లేదు. ఏమన్నా వాగ్దానం చేసేళ్ళారా? వాగ్దానం ఏమైనా చేసేళ్ళారా? ఏం ఇప్పుడు మాకు వచ్చి వాగ్దానం ఏం చేయలేదు. స్వామీజీ మీకు కావేరీ సీడ్స్ ద్వారా విత్తనాలు అందించారు కదా, మీకు సంతోషమేనా? సంతోషం. మిగిలిన విత్తనాలు కూడా వీళ్ళే సబ్సిడీ రేట్లో మీకు అందజేస్తా ఉంటున్నారు, అవే తీసుకుంటారు కదా? తీసుకుంటాం.